ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లెటూరు జాతరలో ప్రసాదం. మేడం, నేను చెప్తాను కదా. అవని మేడం గారు ప్రసాదం తయారు చేస్తుండగా ఆ వస్తువు ఈ వస్తువు అందిస్తూ సహాయం చేశానులేండి. అంతేనా? నువ్వే ఏదో పెద్ద ప్రసాదం తయారు చేశావు అన్నట్టు అవని బిల్డప్ ఇచ్చింది. తనకు నచ్చిన మనుషులైతే అవని ఆకాశానికి ఎత్తేస్తుంది కదా. అయితే మేమే పొరపాటు పడ్డాం. ఏమనుకోకండి వేదవతి గారు. ఈసారికి అయిందేదో అయిపోయిందిలేండి. ఇంకోసారి ఎప్పుడు ఇలా పొరపాటు పడకండి. రూపం చూసి కాదండి, దర్జాని చూసి మనిషి గురించి అంచనాకి రావాలి. ఉప్పు కర్పూరం కాదు, కాకి కోకిల కాదు, పంది నంది కాదు. ఈ పాప కూడా బాగుందిలేండి. పాప ఇలా రామ్మా. ఇదిగో నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాం, తీసుకో. థ్యాంక్స్. వేదవతి గారు, ఇక మేం బయలుదేరుతాం. మరోసారి కలుస్తాం. మంచిదండి. వస్తామండి. అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. పూజలు చేసినంత మాత్రాన ఇంటి వారసురాలైపోతారా ఏంటి? అయినా మన ఇంట్లో మొదటి నుంచి ఉండేదే కదా ఇది. బయట వాళ్ళకి మర్యాదలు, ఇంట్లో వాళ్ళకి అవమానాలు. ఇలాంటివి భరించుకుంటూ ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉండాలో ఏంటో. వచ్చిన వాళ్ళకి అక్షయ పద్ధతిగా కనిపించింది. ఇందులో అక్షయ తప్పే ఉంది. ఎందుకు అందరూ అక్షయని ఆడిపోసుకుంటున్నారు? ఇంకా ఆపండి. అక్షయ్ గురించి మీలో మీరు గొడవ పడవలసిన అవసరం లేదు. ఎవరు ఏమనుకున్నా ఈ ఇంటికి వారసురాలు ఎప్పటికీ శౌర్యనే. ఈ అక్షయ మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోదు. 4 రోజులు ఉండిపోతుంది. నా వలన మీ అందరికీ ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి. దీని పేరు అక్షయ, మా ఇంట్లో పని మనిషి. ఏ అక్షయ, లేవవే. అక్షయ, అక్షయ, వచ్చిన వాళ్ళు నిన్ను ఈ ఇంటి మనవరాలని అనుకున్నారు కదా. అందుకని నిన్ను సన్మానిద్దామని అనుకుంటున్నాను. ఇది నేను నీ గురించి ప్రత్యేకంగా రాసిన సన్మాన పత్రం. చూసి షాక్ అవుతావు, ఆనందపడతావు. ఇప్పుడు నేను నీకు చేయబోయే సన్మానం
జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏది ఓసారి బయటికి చదువు. నేను అనాథను, ఇంటి వారసురాల్ని కాను. గుడ్. బడికి వెళ్ళి చదువుకోకపోయినా గుడిలోనే నీ విద్యాభ్యాసం అంతా అయిపోయింది కదా. ఎంత చక్కగా చదివావో. పోలీస్ స్టేషన్లో దొంగల మెడలో బోర్డు వేస్తారు కదా, ఇది కూడా అలాంటి దానితో సమానం. ఇకపై మా ఇంటికొచ్చేవారు నిన్ను చూసి ఇంటి వారసురాలివని అనుకోరులే. అలాంటి వాళ్ళకి నువ్వు అనాథవి అని తెలియాలంటే నీ మెడలో ఎప్పుడూ ఈ బోర్డు ఉండాలి. ఎద్దు మెడలో గంటల. ఎలా ఉంది నా సన్మానం? బాగుంది కదా? బాగా షాక్ అయినట్టున్నా. అక్షయ మొహంలో బాధ కనిపించడం లేదు. శౌర్యకు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశం కనబడుతుంది. ఇక నుంచి ఇంట్లో కానీ బయట కానీ ఈ బోర్డుతోనే కనపడుతూ ఉండు. ఓకే, ఇట్స్ మై వార్నింగ్. శౌర్యకి బుద్ధి చెప్తుందనుకున్నాను. ఏం మాట్లాడకుండా అలా వదిలేసిందేంటి? ఒక్క నిమిషం శౌర్య. ఏంటి? ఒక సవరణ. సవరణ అంటే నువ్వు చేసిన తప్పుని నేను సరిచేయడం. కాస్త అర్థమైనట్టు చెప్తావా? చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.